కంచు కచ్చబోలి భూముల చుట్టూ తెలంగాణలో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. గత ప్రభుత్వం కూడా ఆ భూముల్ని కాపాడే ప్రయత్నం చేయలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. అయితే ఈ ప్రభుత్వం మాత్రం బీజేపీ నేత సహకారంతోనే ఇదంతా చేస్తోంది అంటున్నారు కేటీఆర్. హెచ్సియు భూముల్ని రక్షించమని 2022లో రాసింది. ఏం చేసిరు? 23 దాకా ఉన్నారు కదా, ఎందుకు భూమిని ఎలినేట్ చేయలేదు? టిఆర్ఎస్ హాజ్ నో లోకల్ స్టాండింగ్. ఇట్లా మాట్లాడితే రఘునందన్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు అని మాట్లాడతారు కొంతమంది. ఫాల్తు ఈ భూములకి ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరకు పోయి కంప్లైంట్ ఇచ్చినాం, మా ఎంపీలం ఇచ్చినాం. ఈ భూములను కాపాడమని భూపేందర్ యాదవ్ పర్యావరణ మంత్రి దగ్గరికి మేం పోయినాం. కొజ్జాగాల లెక్క కాగితాలు పట్టుకొని వచ్చి మీడియా ముందుకు వచ్చి మేం కాపాడమంటున్నాం, మేం కాపాడుతున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరం రాస్తే చంద్రశేఖర్ రావు అనే ముఖ్యమంత్రి 2022 నుంచి సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. 2023 దాకా ఎందుకు కాపాడలేదు భూములు? మధ్యలో ఉండే బ్రోకర్కి ఇచ్చిన 170 కోట్ల లంచం, రేవంత్ రెడ్డి ఆ బీజేపీ ఎంపీ కలిపి ఆడిన నాటకం, పైనుండే కొంతమంది అధికారుల సహకారంతో ఆర్బీఐతో ఉండే ఒక అంతర్గతమైన దాంతో చేశారు ఇదంతా. అందుకే నేను అంటున్నా సీరియస్ ఫ్రాడ్ అని ఎందుకంటున్నా, ఎస్ఎఫ్ఐఓ ఇన్వాల్వ్ కావాలని ఎందుకంటున్నా. 10,000 కోట్ల ధనం ఇవాళ ఐసిఐసిఐ ఇవ్వడము తప్పు, అది కూడా నాది కాని భూమిని నేను తనఖా పెట్టడమే తప్పు కదా. కాబట్టే ఇవాళ వీఆర్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ. చేస్తారా లేదా సస్తారా వాళ్ళ ఇష్టం. అది ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. వన్స్ వీ స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్ ఐ థింక్ యూ విల్ ఫైండ్ మోర్ డీటెయిల్స్. అందులో దొంగలు ఎవరెవరు తిన్నారు, ఏమేమి తిన్నారు, బ్యాంకులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, బ్రోకర్ ఎక్కడున్నాడు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అవ్వనివ్వండి.